అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 37వ భాగము. రచయిత స్వర్ణ బొప్పాల గారు. రాంగ్ పనులు చేసే ఒక పర్సన్ దగ్గరికి వచ్చాను. రాంగ్ ప్లేస్‌కి రాలేదు అన్నాడు కార్తీక్. మానస్‌ని చూడగానే శివానీకి చాలా కోపం వచ్చింది. మానస్ బిహేవియర్ ఫస్ట్ నుండి కూడా శివానీకి నచ్చదు. మానసి మొహం చూసి మానస్‌ను ఏమనకుండా ఊరుకునేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేశాడు అని చాలా కోపంగా ఉంది. కానీ అసలు అది చేయాల్సిన అవసరం ఏంటి అని ఆలోచించింది. తనకి మెల్లమెల్లగా అన్నీ అర్థమయ్యాయి. వెంటనే కార్తీక్ వైపు కోపంగా చూసింది. మానస్, కార్తీక్ ఇద్దరు చాలా సీరియస్‌గా మాట్లాడుకుంటూ ఉన్నారు. కార్తీక్ సడెన్‌గా శివాని వైపు చూసేసరికి తననే కోపంగా చూస్తూ కనిపించింది శివాని. ఇదేంటి నన్ను కోపంగా చూస్తుంది అనుకున్నాడు కార్తీక్. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇంకోసారి ప్లే చేయకు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసి సక్సెస్ అవ్వటానికి ట్రై చేయని మానస్‌కి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి, రా శివాని అని శివానిని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళగానే కార్తీక్‌కి హ్యాండ్ విదిలించింది శివాని. ఎందుకలా కోపంగా ఉందో అర్థమవ్వక అయోమయంగా చూశాడు కార్తీక్. నువ్వు నాతో మాట్లాడకు. నువ్వు ఒక చీటర్‌వి అంది శివాని కోపంగా. ఏమైందిరా? ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా! సడెన్‌గా ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు? అయినా నేనేం చేశాను అన్నాడు కార్తీక్. నీకు మాన్సి తెలుసు కదా అంది శివాని. తెలుసు అన్నట్లుగా తల ఊపాడు కార్తీక్. సో నా గురించి నీకు మాన్సినే అన్నీ చెప్పింది కదా అంది శివాని. నో నో కాదు, అసలు కాదు. నేను నిన్ను ఫస్ట్ టైం ఎక్కడ ఎలా చూశానో నీకు తెలుసు కదా. తర్వాత నీకోసం ఎంత వెతికానో తెలుసా? చివరికి నీ చిరునామా కనుక్కున్నాను అన్నాడు కార్తీక్. నమ్మొచ్చా అంది శివాని. నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అన్నాడు కార్తీక్. అది కూడా నిజమే అనుకొని కొంచెం డౌట్ ఉన్నా కూడా అప్పటికి వదిలేసింది శివాని. అమ్మా, ఇప్పటికైతే ఏదో ఒకటి చెప్పాను. అయినా తనను తీసుకురాకుండా ఉండాల్సింది. అయినా ఎన్ని రోజులు ఈ డౌట్ ఎందుకు రాలేదు ఈ మేడం గారికి అనుకున్నాడు కార్తీక్. కార్తీక్ అలా డీప్‌గా ఆలోచించడం చూసి హలో! మళ్ళీ ఏం కిచిడి చేయాలనుకుంటున్నావు అంది శివాని. వీడికి హెల్ప్ చేసిన పర్సన్‌ని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తున్నానా అని కవర్ చేశాడు కార్తీక్. ఆ పర్సన్ ఎవరు నీకు తెలుసా? అని అడిగింది శివాని. తెలుసుకున్నాను కానీ ఆ అమ్మాయికి మాతో ఏ ప్రాబ్లమ్ ఏంటి? మా కోసం వీడితో చెయ్యి ఎందుకు కలిపింది? నాకు అర్థం కావట్లేదు అన్నాడు కార్తీక్. అమ్మాయా? అంది శివాని. ఆ! అవును అన్నాడు కార్తీక్. అయితే తను మీ ఫ్రెండ్‌ని లవ్ చేసి ఉంటుంది. మీ ఫ్రెండ్‌కి యాక్సెప్ట్ చేయలేదేమో. అందుకే కోపంతో మానేస్తూ చెయ్యి కలిపేసిందేమో అని శివాని. మా వాడికి ఆ అమ్మాయి తెలీదు అన్నాడు కార్తీక్. అంటే మీ ఫ్రెండ్ ఎవరు ప్రపోజ్ చేశాడు? మీ ఫ్రెండ్‌కి ఎవరు ప్రపోజ్ చేశారు? అన్నీ నీకు తెలుసా? అంది శివాని. ఆ! తెలుసు అన్నాడు కార్తీక్. అంటే నీకోసం కూడా మొత్తం మీ ఫ్రెండ్‌కి తెలుసా? అంది శివాని. ఏమైనా ఉంటే కదా వాడికి తెలియటానికి అన్నాడు కార్తీక్. అంటే ఇప్పుడు మన గురించి కూడా తెలీదు కదా అంది ఫ్లోలో శివాని. ఆ! ఏంటి అన్నాడు కార్తీక్. ముందైతే తొందరలో అడిగేసింది కానీ కార్తీక్ మళ్ళీ అడిగేసరికి ఏం చెప్పలేక అది అంటే అంటూ ఉండిపోయింది శివాని. శివాని అలా సిగ్గుపడుతూ ఉంటే ఫేస్ మొత్తం రెడ్‌గా అయిపోయింది. కార్తీక్‌కి శివాని అలా ఉంటే చాలా నచ్చింది. దగ్గరకు తీసుకొని నెక్‌పై కిస్ చేశాడు. శివాని ఇంకా ముడుచుకుపోయింది. ఓయ్ రౌడీ! నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే నాకు ఎలా ఉందో తెలుసా అని అన్నాడు చిన్నగా. చెవిని బైట్ చేస్తూ కార్తీక్ ప్లీజ్ కార్తీక్ అంది శివాని. ఏంటి ప్లీజ్ అన్నాడు కార్తీక్. నేను వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది అంది శివాని. ఓయ్ రౌడీ! నిన్ను వదిలిపెట్టాలనిపించటం లేదు అన్నాడు కార్తీక్. శివాని సైలెంట్‌గా ఉంది. తనకి కూడా వదిలిపెట్టి ఉండటం ఇష్టం లేదు అని అర్థమైంది కార్తీక్‌కి. కానీ ఇంకా లేట్ అవుతూ ఉండటంతో సరే పద వెళ్దామని తీసుకువెళ్ళి కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు. శివానిని కార్తీక్. నిత్య మానస్‌కి కాల్ చేసింది. ఏంటి న్యూస్ ఏం వినిపించటం లేదు. ఒక పని కూడా సరిగ్గా చెయ్యవా నువ్వు అంది నిత్య. ఆ టైంలో అదేదో అక్కడికి వస్తుందని నాకెలా తెలుస్తుంది? ఆ టైంలో ఎవరూ తిరగరు కదా అని మన పని ప్రశాంతంగా చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని నాకు తెలీదు కదా అన్నాడు మానస్. సరే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అంది నిత్య. నేను ఏదో ఒకటి చేస్తాను కానీ నేను చెప్పింది ఏం చేశావన్నాడు మానస్. నేను ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు అడిగేదేంటి? అంది నిత్య. సిచ్యువేషన్ ఏముంది? మనం ఎలా క్రియేట్ చేసుకుంటే అలా ఉంటాయి. మనకంటూ కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉండాలి కదా అన్నాడు మానస్. మానస్ అంటే నిత్యకి కూడా ఇష్టమే కానీ డైరెక్ట్‌గా చెప్పలేకపోయింది నిత్య. నిత్య సైలెంట్‌గా ఉండటం చూసి అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు కదా! నీకు అనుకోవచ్చా అన్నాడు మానస్. హా! అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది నిత్య. తను విన్నది నిజమేనా? కాదా? అని కొంచెం సేపు నీతో మాట్లాడాలి అంది మొత్తం రివైండ్ చేసుకొని. తను విన్నది నిజమే అని కన్ఫర్మ్ చేసుకొని థాంక్ యూ డియర్. నేను చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను.
నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, మాటల్లో చెప్పలేకపోతున్నాను అని టెక్స్ట్ సెండ్ చేశాడు మానస్. ఆ టెక్స్ట్ చూసి చిన్నగా నవ్వుకుని ఊరుకుంది నిత్య. మానస్తో కలిసి ఆ పని చేసిన పర్సన్ దగ్గరికి వెళ్తాను అనుకున్నాడు కార్తీక్. మళ్ళీ క్రిష్ బయటకు వెళ్ళి ఏ పనులు చూసుకోలేదు, ఫంక్షన్ టైం దగ్గరలో ఉంది కాబట్టి ఆ పనులు ఏమైనా ఉంటే చూసుకుందాం, తర్వాత ఇది చూసుకోవచ్చు అనుకొని క్రిష్ దగ్గరికి వెళ్ళాడు కార్తీక్. క్రిష్ దగ్గరికి వెళ్ళాడు కార్తీక్. ఎప్పుడు వెళ్ళినప్పుడు క్రిష్ రాధ ఇద్దరు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండటం చూసేవాడు. కానీ ఈసారి అలా లేకపోవటంతో ఏం జరిగి ఉంటుంది అని ఆలోచించి ఆలోచిస్తున్నారేమో అని అనుకున్నాడు కార్తీక్. కార్తీక్‌తో బాగానే మాట్లాడింది రాధ. క్రిష్ మాట్లాడుతున్నా తన వైపు కూడా సరిగ్గా చూడలేదు. అదంతా గమనిస్తూనే ఉన్నాడు కార్తీక్. టీ తీసుకొస్తాను అని కిచెన్‌లోకి వెళ్ళింది రాధ. రేయ్! ఏమైందిరా? అని అడిగాడు కార్తీక్. రాధ కిచెన్‌లోకి వెళ్ళిన తర్వాత ఏమీ అర్థం కానట్లుగా చూశాడు క్రిష్. రాధ ఎందుకలా ఉంది? ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉండేది కానీ అసలు నీ వైపు కూడా చూడటం లేదు. నీతో సరిగా మాట్లాడటం లేదు. ఎందుకు? ఏమైంది? అని అడిగాడు కార్తీక్. ఏం లేదురా! నిన్న నడుస్తూ కింద పడిపోయింది. నేను తను పడిపోకుండా పట్టుకున్నాను. అలా పట్టుకున్నందుకు ఫీలయిందో ఏమో అన్నాడు క్రిష్. పడిపోతుంటే పట్టుకోవటంలో తప్పేముందిరా? అన్నాడు కార్తీక్. అదే కదా నాకు అర్థం అవ్వంది అన్నాడు క్రిష్. అది కాదు, ఇంకా ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగిందో చెప్పు అన్నాడు కార్తీక్. అరేయ్! ఏం లేదురా చెప్తున్నాను కదా అన్నాడు క్రిష్. సరేలే, అదేంటో రాధని అడిగితే సరిపోతుంది కానీ విజయేంద్ర గారి కూతురు తన బిజినెస్‌లో అన్నీ చూసుకుంటుంది. అందుకే టాప్ అండ్ పొజిషన్‌లో ఉన్నారు అని చెప్పాడు అన్నావు కదా! కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మానస్‌తో కలిసి ఇలా చేయటం ఏంటి? తను మనకన్నా మంచి పొజిషన్‌లో ఎందుకు? అది కూడా మానస్‌తో కలిసి ఇలా చేయటం ఏంటి? అన్నాడు కార్తీక్. నాకు అదే అర్థం కావట్లేదురా అన్నాడు క్రిష్. నేను తనని కలుద్దామని అనుకున్నానురా. కానీ మనకు ముందు చాలా పనులు ఉన్నాయి కదా! ఇవి కంప్లీట్ అయిపోయాక తన సంగతేంటో చూద్దామని ఆగాను అన్నాడు కార్తీక్. టీ తీసుకొని రాబోయి వాళ్ళ మాటలు విని మెయిడ్‌తో టీ పంపించి అక్కడే ఉండిపోయింది రాధ. ఇద్ రాధ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ఇద్దరికీ తీసుకొని ఇచ్చింది మెయిడ్. రాధ ఎక్కడ? అని అడిగాడు క్రిష్. వస్తాను, నువ్వు టీ తీసుకువెళ్ళు, ఇవ్వు అని చెప్పింది సార్ మేడం. అందుకే నేను తీసుకొచ్చానని టీ ఇచ్చి వెళ్ళింది మెయిడ్. కొంచెం సేపటికి రాధ వచ్చి కూర్చొని కార్తీక్‌తో మాట్లాడుతూ ఉంది. క్రిష్ మాట్లాడుతూ ఉంటే తనను చూసి చూడనట్లుగా చూసి మాట్లాడింది రాధ. తనని గమనించిన కార్తీక్ ఒకటి అర్థమైంది. తను కోపంగా లేదు, ఏదో ఉంది అని అర్థమై చిన్నగా స్మైల్ ఇచ్చాడు కార్తీక్. అలా నవ్వటం చూసిన క్రిష్ ఏంటి అన్నట్లుగా కళ్ళతోనే అడిగాడు. ఏం లేదు అని తల ఊపాడు కార్తీక్. ఇద్దరిని వింతగా చూస్తూ ఉంది రాధ. ఇద్దరూ ఒకేసారి రాధ వైపు చూసి ఏంటి అని అడిగారు. ఏమీ లేదు అన్నట్లుగా తల ఊపింది రాధ. ముగ్గురు ఫంక్షన్ గురించి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయా? ఏం చెయ్యాలి అని డిస్కస్ చేస్తూ ఉన్నారు. క్రిష్ వాళ్ళతో నార్మల్‌గానే